బీఆర్ఎస్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించారు. ఎంతో మందిపై అక్రమ కేసులు పెట్టింది హరీష్ మర్చిపోయిందా అని ప్రశ్నించారు. తాను స్వయంగా బాధితుణ్ణి అని, తనపై అక్రమ కేసులు పెట్టారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి తన పాత్ర ఉందని అన్నారు. 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఏడాదికి 70 కోట్ల వడ్డీ ప్రభుత్వం కడుతోందన్నారు జూపల్లి. ప్రాజెక్టు కట్టకుండా మంత్రాలు చదివితే నీళ్లొస్తాయా అని ప్రశ్నించారు. అక్కడనేమో శ్రీశైలంలో ఒకవైపున శ్రీశైలంలో ఉన్నదే 225 టీఎంసీ నెట్, దానిపైన పోతిరెడ్డిపాడు సుమారుగా 80,000 క్యూజెక్స్ పర్ డే, రోజుకు 80,000 క్యూజెక్స్ అంటే సుమారుగా 7 టీఎంసీ ఆర్ మోర్ దాన్ 6 లెస్ దాన్ 7 టీఎంసీ. అయితే దానికి తోడు రాయలసీమ లిఫ్ట్ రోజుకు 3 టీఎంసీ, దానికి తోడు ముచ్చుమర్రి, దానికి తోడు అదే గాలేరు నగరి, అంటే ఇవన్నీ కలిపితే రోజుకు సుమారుగా 10 టీఎంసీ లిఫ్ట్ చేస్తే మరి శ్రీశైలం రిజర్వాయర్లు 20 రోజులు నీళ్లు ఉండవు. దానికి తోడు పాలమూరు లిఫ్ట్ 2 టీఎంసీ పర్ డే, రోజుకు 2 టీఎంసీ. అంటే మీరు 30 రోజులు పంపింగ్ అన్నారు, 30 రోజులు పంపింగ్ చేయడానికే నీళ్ళు ఉంటాయి కదా. దీంతో ఇది పంపింగ్ చేస్తే 20 రోజులకి ఇదిగా 40 టీఎంసీ పోతుంది. ఇక కేఎల్ఐకైనా పాలమూరు లిఫ్ట్కైనా పంపింగ్ చేయడానికి నీళ్ళు ఎక్కడివి?